0.84% పోలింగ్ అత్యధికంగా నమోదైంది. సో మిగతా రాష్ట్రాల్లో బీహార్కి సంబంధించి మనం చూస్తే కనుక చాలామంది బీహార్ నుంచి మిగతా రాష్ట్రాలకి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో ఉంటారు. మొత్తానికైతే ఆ మిగతా రాష్ట్రాలకు ఎవరైతే మైగ్రేట్ అయ్యారో ఆ మైగ్రేషన్ అంతా వెనక్కి వచ్చి ఓటేశారా? ఒకసారి బీహార్లో ప్రధానంగా ఉన్న అంశాల గురించి మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. 2014లో మనం చూస్తే కనుక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 33% ఉండే. దాని తర్వాత అది 8% తగ్గింది. కానీ ఇటు మహాగఠబంధన్ మాత్రం మైగ్రేషన్ అన్న ఎజెండాతో ముందుకెళ్లే ప్రయత్నం చేసింది. మైగ్రేషన్ ఉండకూడదు, దానికంటే అంటే మిగతా రాష్ట్రాలకి వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది అన్న మాట మాట్లాడారు ఇటు మహాగఠబంధన్కి సంబంధించి, కాంగ్రెస్కి సంబంధించి. కానీ అన్ఎంప్లాయ్మెంట్ని టార్గెట్ చేసి ఎజెండాని ముందుకు తీసుకెళ్ళుంటే ఇటు మహాగఠబంధన్కి సంబంధించిన వాదన ముందుకెళ్ళి ఉండేది. కొంత ఓట్ పర్సెంటేజ్ మహాగఠబంధన్కి అందే అవకాశం ఉండేది. మొత్తం మీద ఇటు బీజేపీకి సంబంధించిన ఎన్డీఏలో ఇప్పుడు నితీష్ కుమార్కి మళ్ళీ పట్టం కట్టబోతున్నారు. 4 సంవత్సరాలు 4 టర్మ్స్ ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు 5వ టర్మ్ కూడా ఆయనకి ఇవ్వబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీతోని ఆయన కొలాబ్ చేసుకొని వెళ్ళినా ఆయనకే పట్టం కడుతున్నారు. డజంట్ మ్యాటర్. అంటే కలిసి వీళ్ళు ఎవరైతే ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి వెళ్తున్నారో, గతంలో కూడా నితీష్ కుమార్ మిగతా పార్టీస్తో కూడా అలయన్స్ అయ్యి ముందుకెళ్ళడం మనం గమనించవచ్చు. కానీ నితీష్ కుమార్ మాత్రం కాన్స్టెంట్గా ఉన్నారు. 4 టర్మ్స్ నితీష్ కుమార్కే పట్టం కట్టారు అక్కడ ప్రజలు. మరి ఈసారి మార్పు కోరుకుంటారా అని అనుకున్న అంశానికి మొత్తానికైతే ఇప్పుడు తెరపడినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు బీహార్లో 1951 తర్వాత ఇప్పుడే అత్యధికంగా పోలు నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఇటు బీజేపీ అలాగే ఇటు నితీష్ కుమార్కి సపోర్ట్ చేస్తున్నారు, ఎన్డీఏకే సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో మొత్తం మీద బీహార్ ఎలక్షన్స్కి తెరపడింది. ఇటు మహాగఠబంధన్కి ఎటువంటి చాయిస్ లేదు, ఎటువంటి ఛాన్స్ లేదని చాలా క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ ఎన్డీఏకే పట్టం కట్టారు అక్కడ ప్రజలు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. సో ఒక్కసారి దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎన్డీఏకి దాదాపు 180 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ మనం చూస్తే కనుక 122. కానీ ప్రస్తుతానికి ఎన్డీఏకి 180 సీట్లు దక్కుతున్నాయి. అలాగే మహాగఠబంధన్, కాంగ్రెస్కి సంబంధించిన మహాగఠబంధన్కి మాత్రం 60 సీట్లు. ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ జన్ సూరజ్కి సంబంధించిన ప్రశాంత్ కిషోర్కి ఇప్పుడు ఆయన పార్టీకి మాత్రం 1 సీటు కూడా దక్కలేదు. ఎంఐఎంకి కూడా 1 సీటు కూడా ప్రస్తుతానికైతే దక్కలేదు. సో మొత్తం మీద ఇటు మ్యాజిక్ ఫిగర్ 122ని ఆల్రెడీ క్రాస్ చేశారు. సో మొత్తం మీద బీహార్లో ఎన్డీఏ హవా చూపిస్తుంది. ఇంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, ఎలా చూడాలి? ఇటు ఎన్డీఏకే పట్టం కడుతున్నారు ప్రజలు. ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇటు డెవలప్మెంట్ వైజ్ చూసుకున్న ఒక 12 బ్రిడ్జిలు కట్టిన వెంటనే కూలిపోవడం, ఇంత కరప్షన్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రజలు మాత్రం ఇంకా ఎన్డీఏకే పట్టం కడుతున్నారు. ఒక రకంగా నితీష్ కుమార్కే మరోసారి పట్టం కట్టబోతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఇటు ఎన్డీఏ ఆధిక్యంలో కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మహాగఠబంధన్ 64 స్థానాల్లో ముందంజున్నట్టు పరిస్థితి ఉంటుంది. మరోవైపు జన్ సూరజ్ మాత్రం ఒక స్థానంలో ముందంజలో ఉన్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అంశాలపై చూసుకుంటే మాత్రం ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు అనేక మంది పెద్ద ఎత్తున కూడా ప్రచారం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగం సంబంధించినటువంటి అంశాలపైన వారు ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి తెలుపుతుంది. ఎందుకంటే బీహార్ లో చాలా మంది వలస వెళ్ళినటువంటి పరిస్థితి తెలుపుకుంటే ఖచ్చితంగా బీహార్ ని ఇంకా అభివృద్ధి చేపడతామని చెప్పేసి ఇటు ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, నితీష్ కుమార్ కూడా అనేక హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు బీహార్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేపట్టి బీహార్ లో ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటు నిరుద్యోగం కూడా లేకుండా చేస్తాము, పూర్తి స్థాయిలో యువత కూడా ఆ ఉద్యోగం కల్పించేటువంటి విధంగా ముందుకు కూడా వెళ్తామని చెప్పేసి కూడా ఇటు ఎన్డీఏ ఇవన్నీ కూడా హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చేసేటువంటి అభివృద్ధి ఒకవైపు కేంద్రంలో ఎన్డీఏ బీజేపీ అధికారం ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. కాబట్టి మళ్ళీ బీహార్ లో కూడా వస్తే ఖచ్చితంగా బీహార్ ప్రజలు ఇంకా బాగుపడతారని చెప్పేసి కూడా ఇటు ఎన్డీఏ ఇటువంటి హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ వైపే ముగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి లేటెస్ట్ సంబంధించినటువంటి విషయాలు చూసుకుందాం. ఎన్డీఏ 174 స్థానాల్లో ఆధిక్యంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ముఖ్యంగా మహాగఠబంధన్ మాత్రం 64 స్థానాల్లో
ఆధిక్యంగా ఉన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. దాంతో పాటు ఇటు బీహార్ సంబంధించినటువంటి పరిస్థితులు మాత్రం మహాగఠబంధన్ అనేక ప్రయత్నాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగం సంబంధించినటువంటి అంశాలపై ఒకవైపు మహాగఠబంధన్ కూడా ఫోకస్ లో పెట్టడం జరిగింది. ఒకవైపు అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అనేక మంది అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా చెప్పడం జరిగింది. గ్రౌండ్ స్థాయిలో కూడా క్యాడర్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్కరిని బూస్టప్ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి తెలిపింది. కానీ ఒకవైపు బీహార్ లో మాత్రం మహాగఠబంధన్ ఆశలు కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి తెలిపింది. బీహార్ లో గెలిచిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికలపై కూడా ఇంకా ఫోకస్ పెట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి జరుగుతుంది. కానీ ఇది బీహార్ లో మహాగఠబంధన్ కి ఈ యొక్క ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. వన్ సైడ్ బీహార్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి జరుగుతుంది. కానీ నితీష్ కుమార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నితీష్ కుమార్ దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా సీఎం గా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి మాత్రం నిరుద్యోగం పైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కల్పించేటువంటి విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా నితీష్ కుమార్ హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈ ట్రెండ్స్ అనేది కూడా ఇంకా మారేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఎన్డీఏ మాత్రం మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ మొత్తానికైతే ఇటు బీహార్లో రాహుల్ గాంధీ పర్యటించారు, ఆయన పాదయాత్ర చేశారు, ఇల్లు తిరిగారు. ఎస్ఐటి ఇటు ఓట్ల ఉన్నారు. అనుప్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా చూడాలి అసలు ఇప్పుడు ఎన్డీఏకి పట్టం కడుతున్నారు మరొకసారి మళ్ళీ అక్కడ ప్రజలు, దీన్ని ఎలా చూడాలి? మీరేమనుకుంటున్నారు? అసలు ఈ గెలుపుకు గల కారణాలు ఏమై ఉండొచ్చు? కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి. లుక్స్ లైక్ బీహార్ చాలా డిసైసివ్ మ్యాండేట్ డెలివరీ చేసినట్లు కనిపిస్తోంది. ఇది నాట్ జస్ట్ ప్రో గవర్నెన్స్ ఒకటే కాదు, ప్రో స్టెబిలిటీ ఓట్ కూడా. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి మేజర్గా మనకు 3 ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. టు బిగిన్ విత్ విమెన్ ఓటర్ సర్చ్ ఏదైతే జరిగిందో, మెన్ కన్నా ఎక్కడైతే మనకు 9% విమెన్ ఎక్కువ ఓటింగ్ వచ్చిందో, సో అది ప్రైమరీ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. యూజువల్గా బీహార్లో మనకి ఎప్పుడైతే విమెన్ ఓటర్స్ ఎక్కువ టర్న్అవుట్ ఉంటుందో అది మనకు ప్రో ఇన్కంబెన్సీ ఓట్ జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ నితీష్ గవర్నమెంట్ ఏవైతే మీకు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్నారో, సో దాని రిఫ్లెక్షన్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. అంటే ఎలక్షన్స్ కంటే ముందు ప్రతి మహిళకు ఒక 10,000 రూపాయలు ఏదైతే ఆయన నితీష్ కుమార్ గారు ఇచ్చారో దాని ఎఫెక్ట్ చూపించిందంటారా? దాని ఎఫెక్ట్ కనిపిస్తోంది. దాంతోపాటు మీకు ఎల్పిజి కానీ అన్ ఎరే ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ మనకు నితీష్ గవర్నమెంట్లో చూసాం మనం ఈ లాస్ట్ 5 yearsలో. అండ్ దెన్ ఇంకొకటి మనకు ఈబీసీ ప్లస్ నాన్ యాదవ్ ఓబీసీ కన్సాలిడేషన్ ఒకటి కనిపిస్తోంది. మనకు మహాగఠబంధన్ది బేస్ మీకు ఏదైతే ముస్లిం ప్లస్ యాదవ్ బేస్ ఉందో దానికి అగేన్స్ట్గా ఇక్కడ మీకు ఓబీసీ కన్సాలిడేషన్ ఒకటి జరిగింది. సో మీకు ఎన్డీఏకి ఉన్న మీకు మజిల్ పవర్, ఆ మెషినరీ, ఆ కాస్ట్ ఇంజనీరింగ్ కానీ ఆ సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో చాలా సక్సెస్ అయినట్లు తెలుస్తుంది మనకు. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఆబ్వియస్లీ మనకు నితీష్ ప్లస్ మోడీది ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడుతున్నారో, సో అది ఇందాక మీరు అన్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే సపోర్ట్ వస్తుందో మనకు, సో దాని రిఫ్లెక్షన్. బట్ వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేయట్లేదు కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ని. 12 బ్రిడ్జ్లు కూలిపోయాయి, అయినా కూడా ప్రజలు మళ్ళీ ఓటేస్తున్నారు. అక్కడ ఎకనామిక్గా జాబ్ ఆపర్చునిటీస్ కూడా లేవు ఎక్కువ శాతం. ఇప్పుడు మనం ఐ స్పోక్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యాజ్ వెల్. 2014లో 33% ఉంది, దాని తర్వాత 8% తగ్గింది. స్టిల్ ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 24-25%, అంటే 0.5%. అంటే జనాభాలో ఒక 1/4 పాపులేషన్ అంతా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, పనిని వెతుకునే పనిలో ఉన్నారు. సో వాళ్ళకి ఇన్ని ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టాక్సేషన్ ఏదైతే స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, స్టేట్ నుంచి వాళ్ళు కట్టేది రూపాయి అయితే వాళ్ళకి వచ్చేది 10 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దాదాపు 10 కంటే ఎక్కువ నాకు తెలిసి. ఇట్స్ మోర్ దాన్ 10 ఐ థింక్ దే ఆర్ గెటింగ్ అరౌండ్ 14% ఆర్ సంథింగ్ ఐ థింక్. సో ఇంత డబ్బుని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ప్రజలు మరి ఒక్కసారిగా స్కీమ్స్ వచ్చినాయని సంతోషంతో మళ్ళీ ఓట్లేస్తున్నారు, అంతేకాని డెవలప్మెంట్ వైజ్ మాత్రం పెద్దగా ఏం లేకపోవచ్చు. సో ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మనకు యూత్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ డెఫినెట్గా యాంగర్ ఉంది. అండ్ ప్రాబ్లీ మహాగఠబంధన్ది ప్రైమరీ ఫోకస్ కూడా అదే. బట్ ఏదైతే వాళ్ళు జాబ్స్ అండ్ మైగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూ టేకప్ చేశారో అది మీకు యాజ్ అన్ ఇష్యూ ఇట్ వాస్ గ్రేట్. బట్ దాన్ని ఓట్ కింద కన్వర్ట్ చేయడంలో సమ్వేర్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అక్కడ ప్రాబబ్లీ మీకు ఎన్డీఏకి ఆర్ బీజేపీకి ఉన్న ఆర్గనైజేషనల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళకి అదే కనిపించలేదు. ప్రాబ్లమ్ మీకు తేజస్వికి ఆ కరిస్మాటిక్ లీడర్ తను, అండ్ తను టేకప్ చేసిన ఇష్యూ ఇట్స్ ఎ గ్రేట్ ఇష్యూ. బట్ దెన్ దాన్ని ఓట్స్ కింద కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మీరు మాట్లాడుతున్నారో, సో దానికి కౌంటర్గా వాళ్ళకి విమెన్ ఓట్ హెల్ప్ అయింది. అండ్ బీహార్ ఎలక్షన్ ఎట్ ఎనీ ఓవర్ డేకేట్స్, ఇప్పుడు మనం నితీష్ 20 years చూసినా, దానికి ముందు లాలూ 20 years చూసినా కూడా ఇట్స్ మోస్ట్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అవి. సో కాస్ట్ వరకు వెళ్ళినప్పుడు
మనకి ఇందాక అనుకున్నట్లు మీకు ఇక్కడ ముస్లిం ప్లస్ యాదవ్ బేస్ ఏదైతే ఉందో దానికి అగేన్స్ట్గా వీళ్ళు మిగిలిన కాస్ట్ అన్నింటినీ కన్సాలిడేట్ చేయడంలో వీళ్ళు విన్ అయ్యారు, సక్సెస్ అయ్యారు అంటారు. బట్ ఇటు ములాయం సింగ్ పార్టీకి సంబంధించి కూడా మనం చూస్తే ఇటు తేజస్వి ప్రతాప్ ఒక రకంగా అక్కడ కూడా ఎంతో కొంత ఓట్లు చీలిక అయ్యాయి అంటారా? ప్రాబ్లీ మనకు పార్టీ వైజ్ నెంబర్స్ వస్తే మనకు కొంచెం క్లారిటీ రావచ్చు. మీరు లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే ఇట్ వాస్ హార్డ్లీ 12,000 అక్రాస్ అన్ని సీట్స్ కలుపుకొని ఇట్ వాస్ 12,000. చాలా చాలా మైన్యూట్ డిఫరెన్స్ అది. సో ఇప్పుడు ప్రాబ్లీ ఎగ్జిట్ పోల్స్ మనకు 2 to 3% ఇస్తున్నారు. సో 2 to 3% ఇన్ ఎ స్టేట్ లైక్ బీహార్ మనకు ఇలాంటి సీట్లోకి అది టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ద మూమెంట్ మనం పర్సంటేజ్ టర్న్అవుట్స్ ఎలా ఉన్నాయి అండ్ జేఎస్పీ మీకు ఎంత స్ప్లిట్ చేసింది, మిగిలిన చిన్న పార్టీస్ కూడా చాలా ఉన్నాయి, అవి ఎలా స్ప్లిట్ చేసే చూస్తే మనకు ఒక క్లారిటీ రావచ్చు. ఆల్సో ఎల్జేపీ లాస్ట్ టైం మీకు సపరేట్గా కంటెస్ట్ చేసింది, ఈసారి వాళ్ళు అవన్నీ కన్సాలిడేట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. రైట్. సో ఇప్పుడు 180 మార్క్ని దాటింది, ఆల్మోస్ట్ 180 మార్క్ని టచ్ అయింది. అది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఏముందా? ఇంకా నంబర్స్ ఇంకా ట్రాక్షన్ వచ్చే అవకాశం ఏమన్నా? 180 or 187 ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నారో ఇట్స్ రిమార్కబుల్ అండి, ఇట్స్ రిమార్కబుల్. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఇంకా ఇట్స్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ ఇక్కడ నుంచి మనకు, బికాస్ ఇంకా ఇవన్నీ చాలా ఫైన్, చాలా రేజర్ థిన్ మార్జిన్స్లో ఉంటాయి ఇంక ఇవన్నీ. రైట్. అయితే ఈ 187లో ఎంత బీజేపీకి డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది? అండ్ క్యాండిడేట్ ఆబ్వియస్గా ఇట్ వుడ్ బి నితీష్ కుమార్ ఆర్ సంబడి ఎల్స్. ఎక్కువ శాతం వస్తే బీజేపీ ఏమైనా వేరే క్యాండిడేట్ని, వాళ్ళ ఓన్ క్యాండిడేట్ని ఫీల్డ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆ డిమాండ్ అయితే వినిపిస్తుంది బీజేపీ సీఎం ఫేస్ ఉండాలి అనేది, బట్ ఐ డోంట్ థింక్ బీజేపీ విల్ డూ దట్ రైట్ నౌ. సో బికాజ్ ఇది అగైన్ నితీష్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, సో ఇది ప్రో గవర్నెన్స్ ఓట్. సో ఐ డోంట్ థింక్ బీజేపీ విల్ టేక్ ఎనీ ఛాన్సెస్ రైట్ నౌ. అండ్ అగైన్ నెంబర్స్ కూడా సర్ప్రైజింగ్లీ మీకు రైట్ నౌ మన స్క్రీన్ మీద ఉన్నది సింగిల్ లార్జెస్ట్ పార్టీ మనకు నితీష్ పార్టీ ఉంది. ఇట్స్ నాట్ బీజేపీ, ఇట్స్ నాట్ ఆర్జేడీ. సో జేడీయూ మనకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కనిపిస్తుంది ఇప్పుడు. 78-83. సో 78-83 కాబట్టి సో ఈక్వలెంట్గానే ఉన్నారు ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఎస్, ఈక్వలెంట్గా ఉన్నారు. అండ్ ఐ థింక్ రీసెంట్గా క్యాంపెయిన్లో నితీష్ కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను స్టేట్తోనే ఉంటాను అనేసి. సో ఇంతకుముందు తన మీద ఏదైతే ఆ కోపం ఉందో, ఎక్కువ ఫ్లిప్ ఫ్లాప్స్ చేస్తున్నాడు అనేసి, సో దానికి కౌంటర్గా తను చాలా క్లియర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు, నేను ఇక్కడే ఉంటాను అన్నది. సో ప్రాబబ్లీ హీల్ కంటిన్యూ యాజ్ ద సీఎం వన్ మోర్ టర్మ్. ఓకే, వాట్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్? అంటే ఈసారి వీళ్ళు గెలవడానికి అంటే మేనిఫెస్టోలో ఉన్న ఈ ఫ్యాక్టర్స్ నచ్చాయి అని చెప్పేసి అలా ప్రజల్లో ఏమన్నా ఉన్నాయా? అగైన్ ప్రైమరీ ఫ్యాక్టర్ అయితే ఈసారి నాకు తెలిసి విమెన్ ఓట్ సర్చ్ ఏదైతే ఉందో మెన్ ఓటర్స్ కన్నా కూడా, సో మనకు అది ప్రైమరీ ఫ్యాక్టర్ అనుకుంటాను. ఇందాక మీరు ఓట్ రిమూవల్ గురించి కూడా మాట్లాడుతున్నారు, ఎస్ఐఆర్ గురించి కూడా. ఎస్, సో ప్రాబబ్లీ మనకు ఎస్ఐఆర్ కూడా ఏవైతే నెంబర్స్ తీసేశారో, సో ఇక్కడ మనకు రికార్డ్ టర్న్అవుట్ ఆర్ నియర్ రికార్డ్ టర్న్అవుట్ ఏదైతే బీహార్లో జరిగిందో, ప్రాబ్లీ అది వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్ అనుకుంటాను నేను, ఆ ఓట్ రిమూవల్ జరగడం అది. సో పోస్ట్ దట్ మీకు ఏదైతే 9% సర్చ్ విమెన్ ఓటర్స్లో ఉందో, అది ఐ థింక్ ప్రైమరీ ఫ్యాక్టర్ అనుకుంటాను. ఓకే, అంటే పాలసీ మేకింగ్ కావచ్చు, లేకపోతే స్కీమ్స్ కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, అది ఎలా రిఫ్లెక్ట్ అయింది? ఎనీ పాయింట్స్ ఫ్రమ్ దెమ్ దాట్ యాజ్ వెల్? సో యూజువలీ మనకు ఇన్ ఏ స్టేట్ లైక్ బీహార్ ఎలక్షన్స్లో ఎప్పుడు మనకు పాలసీ కన్నా సోషల్ ఇంజనీరింగ్ కానీ, ఆ మైక్రో ఇంజనీరింగ్ కానీ, సో దాని మీద ఎలక్షన్స్ ఎక్కువ రన్ అవుతాయి మనకు, రదర్ దాన్ పాలసీస్ కన్నా కూడా. సో ఐ థింక్ ఈ ఎలక్షన్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీ డిఫరెంట్. సో ఈ ఎలక్షన్ కూడా ఎక్కడైతే మీకు ఎన్డీఏ మెషినరీ ఉందో, ఆ కోర్ మైక్రో ఇంజనీరింగ్ చేయగలిగిందో, సో అది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు రీజియన్ వైజ్ ఒకవేళ నెంబర్స్ వచ్చినా కూడా ప్రాబ్లీ పూర్వాంచల్ లాంటి ఏరియాస్లో ఎలా పర్ఫామ్ చేస్తారో చూస్తే మేబీ మనకి ఇంకొంచెం బెటర్ పిక్చర్ వస్తుంది మనకు. ఓకే, హౌ డూ యూ కంపేర్? ఐ మీన్ ఇటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, ఇటు బీహార్ ఎలక్షన్స్ రెండు ఒక్కసారి జరిగాయి. సో దీనికి దానికి కంపారిజన్ మీరు ఎలా చేయగలుగుతారు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో ఇన్ ఎ సెన్స్ కాంగ్రెస్కి బీహార్ అనేది చాలా బ్యాడ్ డిఫీట్ ఇది. సో అలాంటి కేసులో ప్రాబబ్లీ జూబ్లీహిల్స్ వాళ్ళకి ఒక చిన్న బ్రీతింగ్ స్పేస్ ఇస్తుంది అనుకుంటాను. కొంచెం ఊరట వస్తుంది. యా, ఎస్పెషల్లీ మీకు ఇప్పుడు ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా బీహార్ కవరేజ్తో పాటు అట్ సమ్ కార్నర్ మనకు జూబ్లీహిల్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. బీహార్లో ప్రస్తుతానికి సంబరాలు జరుపుకుంటున్నారు. అక్కడ
157 సీట్లను సాధించారు ఎన్డీఏకి సంబంధించిన అలయన్స్. అలాగే ఒక్కసారి మనం దానికి సంబంధించిన విజువల్స్ అన్ని చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు సెలబ్రేట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే వాళ్ళు అనుకునేదే జరిగింది అని చెప్పేసి ఆ సెలబ్రేషన్స్ని కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక్కసారి ఆ సెలబ్రేషన్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. బీహార్లో ఆర్జేడీకి భారీ దెబ్బ. ఇటు బీజేపీ అభ్యర్థి చేతిలో 12,000కు పైగా ఓట్లతోని ఓడిపోయారు. సో మొత్తానికి పనిచేయని ఇండియా కూటమి ఇటు మహాగఠబంధన్కి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఆర్జేడీకి భారీ దెబ్బ. అలాగే మహాగఠబంధన్ ఇటు ఆర్జేడీ, కాంగ్రెస్, యాదవ్, అక్కడ తేజస్వి యాదవ్ కూడా వెనుకంజలో ఉన్నారు. తేజస్వి యాదవ్ కూడా ఓడిపోబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. పనిచేయని ఇండి కూటమికి సంబంధించిన లెక్కలు, వాళ్ళ అంచనాలన్నీ తారుమారైపోయాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తేజస్వి యాదవ్ కూడా మరి ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఆయన ఓడిపోబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇండియాకి సంబంధించిన కూటమి ఏదైతే ఇండి కూటమి ఉందో, ఇండి కూటమికి ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా రాఘోపూర్లో తేజస్వి యాదవ్ ఆయన వెనుకంజలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 12,000 ఓట్లు వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి ఇటు ఇండి కూటమికి సంబంధించి అలాగే కాంగ్రెస్కి, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీ పార్టీకి రెండింటికి కూడా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. పనిచేయని ఇండి కూటమి. विजय जो है ये किसको समर्पित करना चाहते हैं आप? ये बिहार की जनता को समर्पित है कि बिहार की जनता को जो चाहिए था वो बिहार की जनता को मिल गया। सारे लोग इसी के इंतजार में थे कि कैसे रिजल्ट निकले और देखिए नमो नमो हो रहा है। अभी कितनी बड़ी विजय है ये बहुत बड़ी विजय है। ये किसकी विजय है? सच्चाई की विजय है। सच्चाई की विजय है। सत्य की विजय है, सत्य की। नीतीश कुमार और नरेंद्र मोदी ने जिस तरीके से प्रयास किया था, क्या लगता है आपको यहाँ पर इनको सक्सेसफुल मिला है? अरे तो उसी का तो सक्सेसफुल है। देखिए अब जनता बहुत जग चुकी है। अब बिहार की जनता प्रबुद्ध जनता है, उसको पता था कि हम किसको वोट देंगे और कौन मेरे लिए काम करेगा। पड़े हुए वोट आपके ऊपर पड़े, ऐसा लग रहा है इस वक्त 71% वोट पड़े थे जो बोल रहे थे विरोधी पक्ष में जाएंगे, लेकिन अरे क्या है का विरोधी, कौन विरोधी? जैसे देखिए जिसका मालिक बलवान उसका चेला पहलवान। अच्छा हाँ अच्छा, तो क्या लगता है इस बार 5 साल में जिस तरीके से काम हुआ है और तेजी से बढ़ेगा और बहुत बढ़िया होगा, आप देखना। వెళ్తున్న ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ 122ని ఎప్పుడో దాటేసింది. 187 సీట్లు ఒక రకంగా ఫుల్ మెజారిటీ, ఫుల్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ప్రస్తుతానికి నాయకులు, నేతలు ప్రస్తుతానికి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు నితీష్కే మళ్ళీ పట్టం కట్టారు. ఒక రకంగా మనం చూస్తే ఇటు ఆర్జేడీకి సంబంధించిన తేజస్వి యాదవ్ కూడా 12,000 వెనుకంజలో ఉన్నారు. సో అది ఇటు ఇండి కూటమికి భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ మనం గతంలో చూసాము, ఇటు రాహుల్ గాంధీ బీహార్లో ఆయన పాదయాత్ర చేశారు, ప్రతి జిల్లాకి వెళ్ళారు. ఇటు ఎస్ఐఆర్ని కూడా ఆయన విమర్శించారు. దానికి సంబంధించి ధర్నా చేయడం, ప్రొటెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎన్డీఏ మాత్రం వీటన్నిటిని దాటుకొని వాళ్ళు ప్రజలకు చేసిన స్కీమ్స్, పాలసీ మేకింగ్తోనే మొత్తానికైతే ఈ మ్యాజిక్ ఫిగర్ని, అలాగే 1951 తర్వాత ఇంత పోలింగ్ శాతం కూడా నమోదవ్వడం ఒక రకంగా రికార్డు. దానికి సంబంధించి